హనుమంతుడు జన్మించిన సందర్భంగా హనుమాన్ జయంతిని మనం జరుపుకుంటాం. హిందూ మత గ్రంథాల ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు మేషరాశిలో మంగళవారం జన్మించాడు. ఇది మాత్రమే కాకుండా ఈ నెలలో అంటే చైత్రమాసంలో కూడా మరోసారి హనుమంతునికి జయంతిని జరుపుకుంటారు. అయితే అసలు హనుమాన్ జయంతిని ఏడాదికి 2 సార్లు ఎందుకు జరుపుకోవాలి, దాని వెనక కారణం ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కష్టాలు తీరతాయి. హనుమంతుడు రాముడు భక్తుడు. ఆయనని ఆరాధించడానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎలాంటి బాధలు కష్టాలు ఉన్నా తొలగిపోతాయని భక్తులకు నమ్మకం. శ్రీరామనవమిలాగే హనుమాన్ జయంతి నాడు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. పైగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హనుమాన్ జయంతిని ఏడాదికి 2 సార్లు జరుపుకుంటాము. వాల్మీకి రామాయణం ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు హనుమంతుడు పుట్టాడు. ఈరోజు హనుమంతుడి జన్మదినంగా జరుపుకోవాలని అంటారు. ఇది ఇలా ఉంటే మరో పురాణ కథ ప్రకారం చైత్రమాసం పౌర్ణమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకోవాలని ఉంది. చైత్రమాసం పౌర్ణమి నాడు కొత్త జీవితం. కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు హనుమంతుడు మేషరాశిలో జన్మించాడు. అయితే హనుమంతుడికి పుట్టినప్పటి నుంచి కూడా అద్భుతమైన శక్తులు కలిగి ఉన్నాడు. బాల్యంలో హనుమంతుడికి ఆకలి వేసినప్పుడు సూర్యుడు ఒక పండు మాదిరి కనపడడంతో సూర్యుడిని తినేయాలని పరుగెత్తడం మొదలుపెట్టాడు. సూర్యుడు వద్దకు వెళ్ళి మింగడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు మొత్తం భూమి అంతా కూడా చీకటిగా వ్యాపించింది. పిడుగుతో కొట్టడం. ఇంద్రదేవుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. సూర్యుడిని ఎలాగైనా తినకుండా ఆపాలని హనుమంతుడిని పిడుగుతో కొట్టాడు. దీంతో హనుమంతుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఈ విషయం హనుమంతుడు తండ్రి పవన్ దేవుడికి తెలిసింది. కోపంతో విశ్వం మొత్తం గాలిని నిలిపివేశాడు. భూమిపై గాలి లేకపోవడంతో ఎవరూ ఉండలేకపోయారు. హనుమంతుడికి ప్రాణం పోశాడు. బ్రహ్మదేవుడు తర్వాత వాయుదేవుడి కోపాన్ని చల్లార్చాడు. హనుమంతుడికి ప్రాణం పోశాడు. ఇలా హనుమంతుడు కొత్త జీవితాన్ని చైత్రమాసం పౌర్ణమి నాడు పొందాడు. అందుకే ప్రతి ఏడాది చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. పంచాంగం, జ్యోతిష్య శాస్త్రం, వాస్తుశాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి. ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.